నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కితాబు. అంబేద్కర్ స్మృతివనం వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆగ్రహం. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదన్న పీసీసీ చీఫ్ షర్మిల. ప్రాథమిక హక్కులకు బీజేపీ తూట్లు పొడుస్తుందని ధ్వజం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని, ఇవాళ పవిత్ర విశిష్టమైన రోజని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తుల్లో తెలుగు వాళ్లు ప్రధాన పాత్ర పోషించారు అని గుర్తు చేశారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యం. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని అన్నారు. దీనిని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్తున్నారన్నారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూశామని చెప్పారు. అధికార దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు మనందరం కూడా 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇది ఒక పవిత్రమైన రోజు, ఒక విశిష్టమైన రోజు కూడా. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తం ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు. మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్ళన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని, అదే మాదిరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. 75వ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పీడబ్ల్యూడీ గ్రౌండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ పాలన చేశారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో పూర్తి భిన్నంగా పాలన జరుగుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై కేసులు పెట్టి సోషల్ మీడియా వారిని వేధిస్తున్నారని గుర్తు చేశారు. కూటమి సిద్ధాంతాలను ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడారు. అంబేద్కర్ చూపిన బాటలోనే ప్రతి ఒక్కరూ వెళ్లాలని అన్నారు. జగన్ పాలన అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా సాగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 75వ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు విష్ణు గారు, పెద్దలు మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజరెడ్డి గారు, పెద్దలు పిఏసీ సభ్యులు షేక్ ఆసిఫ్ గారు, రాజశేఖర్ గారు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ నాయకులు శ్రీను గారు, పుల్లారావు గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ రామరెడ్డి గారు కానివ్వండి, అమర్ గారు కానివ్వండి, విజయవాడ రాష్ట్ర నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘ అధ్యక్షులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించాం. ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ఏదైతే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడటం కానివ్వండి, చదువుకునే హక్కు కానివ్వండి, భారతదేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కల్పించిన గొప్ప మహనీయుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి గారా సమానమైన హక్కు లభించాలి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రంలో అని చెప్పని అనేక విధాలుగా ఈరోజు భారత రాజ్యాంగం నిర్మించారు. ఈరోజు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని అన్ని కులాలకి సమానమైన హక్కు లభించాలి, అన్ని కులాలకి సమానమైన చదువు అందించాలి, ప్రతి ఒక్కరి గారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, మహిళలు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ విధమైన కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తిగా భిన్నంగా భారతదేశంలో రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది, ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. విజయవాడ నడిబొడ్లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గత ప్రభుత్వంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు కూడా మనం బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామా లేదా, ఆయన స్ఫూర్తిగా తీసుకుని నిత్యం మనం ప్రజల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటని స్మరణకు తెచ్చుకుంటూ చేయాల్సినటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని ఆమోదించి. ఈ సందర్భంగా మనం అందరం కూడా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి, వారి టీంకి, అందరికీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి. నిర్మించుకున్న రోజు మన అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో రాజ్యాంగాన్ని ఈరోజు దాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జ్ గారు మన దేవినేని అవినాష్ గారు, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మన విష్ణు గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ గారు, అలాగే విజయ గారు, అలాగే మా కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, పెద్దలు అందరం ఈరోజు వచ్చి అంబేద్కర్ గారికి మేము నివాళులర్పించడం జరిగింది. ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం మనం ఏర్పాటు చేసుకున్నాము. ఏ రకమైన ఆలనా పాలన లేకుండా విగ్రహాన్ని పూర్తిగా ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పూర్తిగా దీన్ని విస్మరించడం జరుగుతుంది. ఆలనా పాలన లేకుండా విగ్రహం కానీ లేకపోతే ఈ పరిసర ప్రాంతం కానీ పూర్తిగా పాడైపోయే పరిస్థితుల్లోకి రావటం జరుగుతుంది. బంగా మరి విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా 400 కోట్ల రూపాయలు పెట్టి మరి విజయవాడ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి, ఎందుకంటే విగ్రహం పెట్టడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి స్మృతివనం కూడా చూడండి. విజయవాడలో ఒక సందర్శనాత్మకమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆపేసినటువంటి, అంటే అంబేద్కర్ గారి పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అందరూ కూడా గమనించాలి. ఈరోజు స్వేచ్ఛా స్వతంత్రాలు అప్పట్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఈరోజు ఆ హక్కును మీరందరూ కూడా కాల రాస్తా అన్నారంటే మీరు భయపడుతున్నారు అనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మేము మాట్లాడటం కాదు. ఎందుకంటే ప్రజా పరిపాలన అనేటువంటిది ఎవరికి ఇస్తే వాళ్ళకి, కానీ దానికి కట్టుబడి మీరు మంచిగా పరిపాలన చేయాలా. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాటలతో ముందుకెళ్తూ మీరు ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేశారో చూడండి. ఆంధ్ర రత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు పీసీసీ చీఫ్ షర్మిల పాదయాత్ర చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ రాజ్యాంగం పుస్తకం పట్టుకొని నినాదాలు చేస్తూ పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగం అని గుర్తు చేశారు. ప్రాథమిక హక్కులు, లౌకికవాదం మనకు రాజ్యాంగం నుంచి కల్పించబడ్డాయని చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకమైందన్నారు. రాజ్యాంగానికి ప్రమాదం రాకుండా కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. బీజేపీ పాలనలో ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని అన్నారు. అసెంబ్లీకి పోనివారు రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నందు మరియు అమెరికన్ హాస్పిటల్ ప్రక్కనున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యుదయ సేవా సమితి కమిటీ ప్రతినిధులు సెంట్రల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మార్గనిర్దేశనలో అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పమని బోండా ఉమా చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవం. ఆ రాజ్యాంగం రచించినటువంటి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇవాళ దేశం మొత్తం కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ఈ దేశంలోని 130 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛా వాయువులతో మరి ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతున్నారంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పటువంటి రాజ్యాంగ వ్యవస్థ. ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారంటే ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఇవాళ అందుకనే ఆ మహానుభావునికి తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కదారులు పట్టకుండా ఖచ్చితంగా ఏ పేదవాళ్ళ హక్కుల కోసం,
ఏ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, ఏ ఎస్సీ దళిత వర్గాల కోసం ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వాళ్ళకి హక్కులు కల్పించారో ఆ హక్కులకి, ఆ సామాజిక వర్గాలకి, ఆ బడుగు బలహీన వర్గాలకి, ఆ దళిత వర్గాలకి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి ఆ మహానుభావునికి తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. ప్రధాని మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు అండగా నిలిచిన పాత చట్టాలను పునరుద్ధరించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు కేంద్ర సర్కార్పై నిప్పులు చెరిగారు. 44 కార్మిక చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం సవరించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిందని, కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులన్నీ హరించుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతు, కార్మిక సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఉనికికే ముప్పు వాటిల్లుతుందన్నారు. 8 గంటల పని విధానం, సమ్మె చేసే కీలక హక్కుల్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలు, బడా పెట్టుబడిదారులకు ప్రయోజనం కల్పించాలనే దురుద్దేశంతోనే చట్టాలను కేంద్రం సవరించిందని ఆయన ఆరోపించారు. కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా జరిగే జాతీయ స్థాయి ఉద్యమాల్లో కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషిస్తుందని, కార్మికులు ఈ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే జాతీయ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు పండించే పంటలకి C2+50% కాడికి చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని, అట్లాగే రైతులకు ఒక్క పర్యాయం రుణమాఫీ చేయాలని, కేరళలో ఉండట్టుగా రుణ ఉపశమనం తేవాలని, అట్లాగే రైతాంగానికి సంబంధించిన ఇతర సమస్యలు, స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు, వ్యవసాయ కార్మికులకి పెన్షన్ ఇవ్వాలి, ఇవన్నీతో పాటుగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి అడిగినప్పటికీ కూడా ఇంతవరకు ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవటం వలన చాలా అన్యాయంగా ఉంది ఇది. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క దృష్టిలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇవాళ భారతదేశం మొత్తం మీద 500 జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రైతాంగము, కార్మికులు, సామాన్య పేదలు, అట్లాగే దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళా సంఘాలందరూ కూడా ఎదుర్కొంటా ఉన్న సమస్యల్ని తెలియపరిచి వీటిని తప్పనిసరిగా పరిష్కరించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాల్లో ఈ కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఇక రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు, కార్మికుల సమస్యలు గతంలో సమర్పించిన మెమరాండం ఆధారంగా వాటిని పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. భారతదేశంలో స్వాతంత్ర సమరయోధులు కోట్లాది మంది ప్రాణాలు అర్పించినటువంటి తర్వాత ఏర్పడినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేడు అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఇది కార్పొరేట్లకి, మతోన్మాదులకే సొంతం అనే రీతిగా ఆయన ప్రకటిస్తున్నారు. నవంబర్ 24న జరిగిన తూర్పు నగర సిపిఎం మహాసభలో ఎన్నికైన నూతన నగర కమిటీ రాణిగారి తోటలో ప్రజా సమస్యలపై చేసిన తీర్మానాలు, తదుపరి కార్యాచరణ వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని నూతన కార్యదర్శి పి కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు బి చిన్నారావు, జి క్రాంతి, కె రమణ, టి చంద్రశేఖర్ 12 మంది నగర కమిటీ సభ్యులను పరిచయం చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ మాట్లాడుతూ సిపిఎం తూర్పు నగర మహాసభలో సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు తీర్మానాలు చేయడం జరిగిందని తెలియజేశారు. బ్రహ్మరాంబాపురం, హరినాథపురం, ఇందిరా కాలనీ ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత సమస్య సుదీర్ఘ కాలంగా సాగుతుందన్నారు.
ఎన్నికల వాగ్దానంగా మారిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ఈ సమస్యపై అనేక ప్రజా పోరాటాలు సిపిఎం నిర్వహించింది. నూతన ప్రభుత్వం తక్షణమే ఈ సమస్య పరిష్కరించి ఈ ప్రాంత ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 4వ తేదీ నవంబర్ ఆదివారం నాడు విజయవాడ నగర తూర్పు సిటీ 23వ మహాసభ జరిగింది. ఈ మహాసభ 17 మందితో నూతన కమిటీని ఎన్నుకుంది. 5గురు కార్యదర్శి వర్గం, కార్యదర్శిని కూడా ఈ కమిటీ ఎన్నుకోవటం జరిగింది. ఈ కమిటీ కార్యదర్శిగా కామ్రేడ్ పొప్పాల కృష్ణ, యువకుడు, విద్యావంతుడు కామ్రేడ్ పొప్పాల కృష్ణ ఈ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా బత్తుల చెన్నారావు, కోరాడ రమణ, తమిన చంద్రశేఖరు, జి క్రాంతి వీళ్ళ 4 ప్లస్ కార్యదర్శి కలిపి 5గురితో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. తూర్పు 23వ మహాసభలు నవంబర్ 24వ తేదీన జరిగాయి. తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలపైన చర్చించి రాబోయే కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ ప్రజా సమస్యలపైన ఏ రకంగా పోరాడాలనేటువంటి కొన్ని సమస్యలపైన తీర్మానాలు చేయడం జరిగింది. ఇప్పటికే తూర్పు నగరంలో అనేక సమస్యలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘకాలంగా అనేక సమస్యలు అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఎక్కడ మార్పు రావడం లేదు అనేటువంటిది కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, నాయకులు మారుతూ ఉన్నారు, కానీ ఈ సమస్యల పట్ల ఆ పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం మారడం లేదు అనేటువంటిది. ప్రపంచానికి ఆదర్శంగా భారత రాజ్యాంగం నిలుస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. దేశ ప్రజలందరూ సమానత్వంతో జీవిస్తున్నారంటే కారణం రాజ్యాంగమని గుర్తు చేశారు. విజయవాడ 7వ డివిజన్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబుతో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నవంబర్ 26వ తేదీకి 75 వసంతాలు పూర్తయ్యాయన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అని పేర్కొన్నారు. నేడు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని అన్నారు. అనేక హక్కులను కల్పించి ఈ దేశాన్ని ఐక్యం చేశారని పేర్కొన్నారు. దేశం ముందుకు వెళ్తుందంటే అందుకు బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, స్థానిక కార్పొరేటర్ మాధురి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఏడవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మాధురి గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సంపత్ గారు ఒక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఏదైతే స్థాపించి దాదాపుగా 75 సంవత్సరాలు అయిందో చేసినందుకు ఈరోజు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, కార్పొరేటర్స్ నిర్మల్ కుమారి గారు, అమర్ గారు, తంగిరాల రామిరెడ్డి గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి,
అదేవిధంగా రాష్ట్ర నగర ముఖ్య నాయకులందరూ గారా ఈరోజు మహిళా నాయకులందరూ గారా ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించి ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం లభించిన న్యాయపరంగా కానివ్వండి భారతదేశంలో అన్ని విధాలుగా ఈరోజు భారతదేశం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు స్వేచ్ఛగా అన్ని విధాలుగా ముందుకెళ్తున్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో దురదృష్టంగా భారత రాజ్యాంగం నడవట్ల. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఎవరైతే ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని ఎవరన్నా స్వేచ్ఛగా మాట్లాడినా లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్టులు పెట్టినా వాళ్ళని అన్యాయంగా కేసుల్లో ఇరికించి దౌర్జన్యంగా జైల్లో వేసే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అభినందన సభ సన్మానం గాంధీనగర్లో ఘనంగా జరిగింది. మా ఆర్ట్స్ కార్యాలయం ఎదురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియమించిన సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావుకు వివిధ పార్టీల నాయకులతో నగర పౌరులతో ప్రముఖులతో అభినందన సభను ఏర్పాటు చేసి ఘన సన్మాన కార్యక్రమాన్ని మా ఆర్ట్స్ బ్రదర్స్ బాబీ చంటీగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సన్మాన గ్రహీత అయిన బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాను వంగవీటి మోహన్ రంగారావుని చూసి ఆ రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు. అనంతరం తెలుగుదేశం పార్టీలోకి చేరి రంగా చూపిన మార్గంలో ఆయన స్ఫూర్తితో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు. ఆనాడు రంగా నివాసితులందరికీ ఇళ్లు పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తే నేడు దానినే స్ఫూర్తిగా తీసుకొని అధికారంలోకి రాగానే పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని వివరించారు. విజయవాడ గాంధీనగర్ వంగవీటి మోహన్ రంగా నడిచిన నేల అని ఆ నేల మీదే నేడు నాకు సన్మానం చేయటం నా పూర్వజన్మ సుకృతమని భవిష్యత్తులో కూడా తాను ఇచ్చినటువంటి మాట ప్రకారం ముక్కుసూటిగా నిజాయితీగా ముందుకు సాగుతానని చెప్పారు. భయం అంటే ఏంటో తెలియని వంగవీటి మోహన్ రంగా వారసులుగా ఉంటానని తెలియచేస్తూ ఆనాటి విషయాలు నేడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు భవిష్యత్తులో తాను చేయబోయేటువంటి నియోజకవర్గ అభివృద్ధి ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. బహిరంగ సభకు హాజరైన యావత్తు ప్రజానికం చప్పట్ల నినాదాలతో హోరెట్టించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సామినేని ఉదయభాను, చెన్నుపాటి శ్రీను, చింతల బాబీ, చింతల చంటి, నవనీతం సాంబశివరావు, నెల్లిబండ్ల బాలస్వామి, అల్లుడు సాంబశివరావు, చందు జనార్దన్, ఉమ్మడి చంటి, మోదుగుల తిరుపతమ్మ, బుల్లా విజయ్ కుమార్, బౌజూరులతో పాటు కార్పొరేటర్లు, నగర ప్రముఖులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, రాధారంగా మిత్రమండలి నేతలు పాల్గొన్నారు. వారందరూ వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకుంటూ బోండా ఉమామహేశ్వరరావు గారిని అభినందించారు. నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు నాకు ప్రభుత్వ విప్పు ఇచ్చిన సందర్భంగా ఈ సత్కారాన్ని అభినందన సభను ఏర్పాటు చేసినటువంటి మా సోదరుల చింతల బాబీ, చింతల చంటికి, చింతల బ్రదర్స్ ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అన్న సామినేని ఉదయభాను, సీనియర్ శాసనసభ్యులు, మాజీ విప్పు అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా బావ రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చెన్నుపాటి శ్రీనివాస్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గ జనసేన బాధ్యులు బొలిశెట్టి వంశీకృష్ణ, అలాగే అడపాల సత్యం, అట్లాగే మా సోదరి మోదుగుల తిరుపతమ్మ, అలాగే ఉమ్మడి చంటి, టీడీపీ ఫ్లోర్ లీడరు 23వ డివిజన్ కార్పొరేటర్ మా సోదరు నెల్లిబండ్ల బాల,
అలాగే చందు జనార్దన్ గారు, అట్లాగే ఉమ్మడి బహదూరు, అట్లాగే జనసేన నాయకులు, మన తెలుగు యువత నాయకులు అనిలు, ఇంకా కార్పొరేటర్లకి పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. చాలామంది వక్తలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అనేక అంశాలు ప్రస్తావించారు. కానీ పేదవాడి గుండె చప్పుడైనటువంటి, మాకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు మాజీ శాసనసభ్యుడైనటువంటి ఈ నియోజకవర్గానికి, ఆయన నడవాడిన ప్రాంతానికి మళ్ళా నేను రెండోసారి శాసనసభ్యుడంటే ఆ రంగా గారి పైనుంచి ఆశీస్సులతోనే అయ్యాననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సోదరులు బోండా ఉమా గారికి మాడ్స్ అధినేతలు మిత్ర బృందం సన్మానం చేస్తూ ఉంది. గతంలో శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు జరిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వంలో శాసనసభలో విప్గా వారిని నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మాడ్స్ అధినేతలు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు, ఇది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు నడిచిన నేల. వారికి వారసులుగా ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో బోండా ఉమా గారు కొనసాగుతూ ఉన్నారు. ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ప్రజా సమస్యల్లో చురుకుగా ఉంటున్నారని సోదరులు కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. ఏ మంచి కార్యక్రమంలో కూడా మేమున్నామంటూ మాడ్స్ వారు అందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే మాడ్స్ అధినేతలు. మరి ఈరోజు విజయవాడ నగరంలో మరి మొట్టమొదటి నుంచి కూడా బోండా ఉమామహేశ్వర గారు ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో ఎప్పుడు కూడా అనుబంధం పెంచుకుంటూ నేను ఉన్నాను అంటూ అందరికీ సహకారం అందించే సోదరుడు బోండా ఉమామహేశ్వర గారు. మరి వారు శాసనసభ్యులుగా 2 పర్యాయాలు ఎన్నికై మరి వాళ్ళ ప్రభుత్వ విప్పుగా ఒక క్యాబినెట్ పదవిని తీసుకొని మన మధ్యలో ఉంటూ మరి విజయవాడ సెంట్రల్లో కాన్స్టిట్యున్సీకి 70,000 మెజార్టీ అనేది నిజంగా ఒక రికార్డ్. అది భగవంతుని ధ్యానిస్తూ ప్రతిరోజు దీపం వెలిగిస్తే ఇంటితో పాటు మనుషులు జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. లోక కళ్యాణార్థం హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం లాంటి మంచి ఆశయాలతో కృష్ణలంక కృష్ణానది తీరాన సంపత్ కుమార శర్మ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10 సహస్ర కార్తీక దీపారాధన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా నగరంలోని కృష్ణలంక 21వ డివిజన్ కృష్ణానది తీరాన పుష్కర ఘాట్ వద్ద శారదా సంస్కృతుల పురోహితుల సంఘం కార్యాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు దేవరకొండ సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో 10 సహస్ర కార్తీక దీపారాధన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, జనసేన నేత మండలి రాజేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. గద్దె అనురాధ, మండలి రాజేష్ దంపతుల చేత వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించి వారి చేత అఖండ దీపాన్ని వెలిగించి సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీపాల వెలుగులతో కృష్ణానది తీరం ఆధ్యాత్మిక వాతావరణం తలపించింది. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపారాధన ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగి ఉందన్నారు. భగవంతుని ధ్యానిస్తూ ప్రతిరోజు దీపం వెలిగిస్తే ఇంటితో పాటు మనుషులు జీవితాల్లో వెలుగులు తీసుకువస్తాయని గద్దె అనురాధ తెలిపారు. అనంతరం మండలి రాజేష్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు దేవరకొండ సంపత్ కుమార్ శర్మ చేస్తున్న కృషిని జనసేన పార్టీ తరపున అభినందిస్తూ మా తోడ్పాటును ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం నిర్వాహకులు దేవరకొండ సంపత్ కుమార్ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సనాతన ధర్మం హైందవ ధర్మం వర్ధిల్లటంతో పాటు కృష్ణానది పుష్కర ఘాట్లు పరిశుభ్రంగా ఉంచాలనే మహాసంకల్పంతో కార్తీక మాసం ఆఖరి సోమవారం నాడు దశసహస్ర దీపార్చన నిర్వహించామని తెలిపారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాతకాల ప్రదోషకాల సమయాల్లో వివిధ రూపాల్లో దీపాలను వెలిగించడం ద్వారా సర్వరోగహరణం సర్వ పాపహరణం జరుగుతోందని తెలిపారు. కార్తీక దశసహస్ర దీపోత్సవం సందర్భంగా మన 21వ డివిజన్లో ఇక్కడ శర్మ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఈ రోజున మన భారతీయులందరూ ముఖ్యంగా మన తెలుగువారికి కార్తీక మాసం అంటే చాలా మక్కువైంది. ఎందుకంటే కారణం మనందరికీ తెలుసు, శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం. మరి వారికి దీపాలు వెలిగించటం, ఈ దీపం వెలిగించటం అంటే దీపం అంటేనే ఒక జ్ఞానానికి సంకేతం. చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేదే మరి దీనిలో నిబిడీకృతమై ఉంటుంది. అదేవిధంగా మన సంస్కృతి మన సాంప్రదాయాలకి ఆ దీపం వెలిగించటం అనేది ఒక చక్కటి పద్ధతి. కార్తీక మాసం ఆఖరి సోమవారం, కార్తీక మాసం సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ నిర్వహించేటువంటి శ్రీ దేవరకొండ సనత్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో కృష్ణలంక 21వ డివిజన్లో ఈరోజు మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారి సతీమణి శ్రీ గద్దె అనురాధ గారు ఆవిడతో కలిసి మేము ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు చివరగల కృష్ణా నదీ తీరం కృష్ణా పుష్కర ఘాట్ నందు పూర్వం జనవరిలో ఇదే విధంగా అయోధ్య రామమందిర ప్రతిష్ఠ నాడు శ్రీ సీతారామ మందిరం అయోధ్యలో ప్రతిష్ఠ జరిగింది. ఆ యొక్క ప్రతిష్ఠ రోజు ఇదే కృష్ణా పుష్కర ఘాట్లో శ్రీ రామనామ దశసహస్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మొదటగా కార్తీక దీపోత్సవంలో ఉన్నటువంటి ప్రధాన దశసహస్ర దీపోత్సవం మనకి కృష్ణా నది తీరాన జరగడం చాలా విశేషం. మామూలుగా ఇంట్లో చేసిన దీపారాధన వేరు. గంగే జమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోధులేస్మిన్ సన్నిధి అని మనకి వేదాలు చెప్తున్నాయి. కాబట్టి అదే నది జీవనది. ఇదంతా కూడా మనకి ఇక్కడ ఈ నది తీరాన మనం దీపోత్సవం చేసుకోవడం చాలా అదృష్టం. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మంగళవారం 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్ కుక్కల అనితా రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాజ్యాంగం అనేది ఒక దిక్సూచి లాంటిదని, కుల మత లింగ ప్రాంత భాష వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందన్నారు. అన్ని దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 100 ఏళ్ల ముందు చూపుతో ఓ బలమైన రాజ్యాంగాన్ని రూపొందించారని వెల్లడించారు. రాష్ట్రంలో గత 6 నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన సాగిస్తూ పౌరుల కనీస హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. ఆర్టికల్ 19 కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు సైతం రక్షణ కరువైందన్నారు. ఇచ్చిన హామీలకు శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపులు చేయవలసింది పోయి సోషల్ మీడియా గొంతు నొక్కే విధంగా కఠినమైన చట్టాలు రూపొందించడం సిగ్గుచేటన్నారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో వైఫల్యం, ప్రతిపక్ష హోదాను ఇవ్వకపోవడం, సోషల్ మీడియా గొంతు నొక్కడం, ప్రశ్నించే పౌరులపై తప్పుడు కేసులు పెట్టడం, ఇలా ప్రతి చోట రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు. అంబేద్కర్ స్మృతివనం పైన మాత్రం ఎందుకంత ఈర్ష్య, ద్వేషమని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కేవలం గత ప్రభుత్వంలో ప్రారంభమైందనే ఒకే ఒక్క కారణంతో భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకోకుండా వివక్షగా వ్యవహరించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ప్రజలందరితో కలిసికట్టుగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.
డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందన్నారు. అనంతరం వైసీపీ కార్పొరేటర్ కుక్కల అనిత మాట్లాడుతూ రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని పేర్కొన్నారు. కనుక భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లంపూర్ విజయ్, ఎర్రగొర్ల శ్రీరాములు, కాళ్ల ఆదినారాయణ, కంవం కొండలరావు, మేడా రమేష్, అక్బర్, ఆర్ఎస్ నాయుడు, నాగుల్ మీరా, శ్యామ్, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణిరెడ్డి, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 75వ రాజ్యాంగ ఆమోదించి 70 సంవత్సరాలు అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందర్భంగా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి డిప్యూటీ మేయర్ గారు, అలాగే అనిత గారు, శ్రీరాములు గారు, విజయ్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ముఖ్యంగా రాజ్యాంగము ప్రతి పౌరుడికి కూడా భద్రత కల్పించింది, ప్రతి పౌరుడికి కూడా హక్కులు కల్పించింది. ఆ హక్కులు కానీ, భద్రత కానీ, స్వేచ్ఛ కానీ దాన్ని తూచా తప్పకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల స్థాయిలో అయితే రాష్ట్ర ప్రభుత్వము కూడా వారందరికీ కూడా ఆ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేసి వారందరికీ కూడా భద్రత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో మరి మాజీ ఎమ్మెల్యే విష్ణు గారి ఆధ్వర్యంలో ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతామనేటువంటి మాటల్లోనే కాదు చేతల్లో ఉండాలని కూడా నేను అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని అంటే ఒక చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు చేశారు. గతంలో మనం చూసాం. సుమారుగా 400 కోట్ల రూపాయల పైచిలుకు వెచ్చించి మరి విగ్రహాన్ని ఎక్కడా లేని విధంగా ఈరోజు విజయవాడ నగర నడిబొడ్డును పెట్టారు అని అంటే ఆయన రాజ్యాంగ ఏదైతే చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ముందుకెళ్తా ఉన్నారో గతంలో మనం చూసాం. ప్రతి ఒక్క పథకం ఇచ్చినా కూడా ప్రాంతాలకి లేకపోతే మనుషులకి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్క పరిపాలన చేశారు అని అంటే అది కేవలం ఆయన రాజ్యాంగం పట్ల ఎంత ముందుకెళ్లారో మనందరం కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం మార్నింగ్ మేము వెళ్ళి అక్కడికి నివాళులు అర్పిస్తే మరి గతంలో 400 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చేస్తే కనీసం ఈరోజు అక్కడ మెయింటెనెన్స్ లేనటువంటి పరిపాలన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. నగరంలోని సిద్ధార్థ నగర్ రాధామాధవ్ అపార్ట్మెంట్స్లో కార్తీక దీపోత్సవ వేడుక కన్నుల పండుగగా జరిగింది. కార్తీక దీపాలతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగొందింది. ప్రతి ఇంటా చీకటిని పారద్రోలి వెలుగులు నింపే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సిద్ధార్థ నగర్లోని జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్స్ ఆవరణలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవ వేడుక వైభోగంగా జరిగాయి. అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో అపార్ట్మెంట్ వాసులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటి దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటామని చెప్పారు. చీకటిని పాలద్రోలి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని స్వామివారికి ప్రత్యేక పూజలు, కోటి దీపోత్సవం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. నేటి తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలన్న ఉద్దేశంతో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా అపార్ట్మెంట్ నివాసితుల సహకారంతో జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా సాంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఓం నమ శివాయ. ముందుగా అందరికీ కార్తీక కోటి దీపోత్సవ శుభాకాంక్షలు. జీవి రాధామాధవ్ అసోసియేషన్లో మా ఇక్కడ ఉన్న గృహిణులందరూ అత్యుత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ దీపోత్సవం జరుపుకుంటాం. కన్నులకు వినువిందుగా ఉంది. మేము ఇక్కడ అన్ని పండగలు అందరం చాలా వేడుకగా జరుపుకుంటాము. ఈ రోజున ఈ టర్నౌట్ లార్జెస్ట్ నంబర్. ఇటువంటి పండగలన్నీ మా జీవి రాధామాధవ్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషనే స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. ఈరోజు పండుగను కూడా చేశాము. అందరూ దీపాలు వెలిగించి చీకటిని పారదోలారు, ఇగ్నోరెన్స్ని పారదోలి నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నారు. అదేగాక ఇటువంటి పండగలు మనం జరుపుకుంటుంటే మన పిల్లల్లో మన సంస్కృతిని గురించి, మన వాల్యూ సిస్టమ్ గురించి అన్నిటినీ తెలుసుకుంటారనే ఉత్సాహంతో, ఉద్దేశంతో అన్ని పండుగలు, వెదర్ ఇట్ ఈస్ సౌత్ ఇండియన్ festival, North Indian festival or any festival, all Indian festivals are being celebrated in GV Radha Madhav. అందరికీ మరొకసారి ఈ పండుగ కార్తీక మాస శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఓం నమ శివాయ. మనం జీవి రాధామాధవ్ నుంచి కార్తీక కోటి దీపోత్సవం ఆ దేవుడి దయ వల్ల, శివయ్య మన వెంకటేశ్వర స్వామి రాముడి దయ వల్ల మంచిగా అందరం కలిసి జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని, దేవుడి దయ అందరికీ ఉండాలని ఆశిస్తున్నాము. ఓం నమ శివాయ. జీవి రాధామాధవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, కల్పన గారు మాట్లాడినట్టు ఇక్కడ కోటి దీపోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాం. కోటి దీపాలు అంటే ఒక్కొక్క ప్రమిదిలో 1,00,000 ఒత్తులు వెలిగించి 1,00,000 × 108 or 111 పెట్టి కోటి పైన వచ్చే దీపాలు కోటి దీపోత్సవం ఈరోజు ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా కనుల విందుగా సెలబ్రేట్ చేసుకున్నాం. చక్కగా అలంకరించి నిన్నటి నుంచి ప్రారంభించి పువ్వులు అన్నీ గ్యాదర్ చేసి లేడీస్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ ఒక పక్కన కార్తీక వనభోజనాలు అవుతున్నా కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవడానికి లేడీస్ అందరూ గ్యాదర్ అయ్యి కార్తీక లాస్ట్ ఆఖరి సోమవారం కోటి దీపోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఓం నమ శివాయ అండి. మేము రాధామాధవ్ జీవి అండి మాది. ఈ రోజు అప్పుడే కార్తీక మాసం అయిపోతుంది, ఇంకొక 4 రోజుల్లో అనిపిస్తుందండి. ఈ రోజు కార్తీక సోమవారం ఆఖరి సోమవారము. ఈరోజు మేమందరం కలిసి కోటి దీపాలు వెలిగించుకున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు ఇలానే అందరం ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ శివయ్యని ఎల్లవేళలా ప్రార్థిస్తున్నామండి. आज कार्तिक सोमवार के दिन आज 100 दीपम जलाए हैं गणेश जी को कोटि. ఓం నమ శివాయ. మేమందరం జీఈవి అపార్ట్మెంట్లోని అందరం నంబర్స్ అందరం అపార్ట్మెంట్లో వాళ్ళందరం కలిసి కోటి దీపోత్సవం చేయాలని నిశ్చయించుకున్నామండి. అది ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేశాము. ఈ సంకల్పం మా సంకల్పం గట్టిదయ్యి అందరి దయ వల్ల చాలా చాలా సక్సెస్ అయింది. ప్రతి ఇయర్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాం అనమాట. అందరికీ ధన్యవాదాలండి నాకు సహకరించినందుకు. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అందరం కలిసి చక్కగా చేసుకున్నాము. కమిటీ వాళ్ళైనా అందరూ మాకు చాలా చాలా ప్రతి ఒక్కళ్ళు సహకరించారండి. సంకల్పం ఈవిడదండి, సుజాత సంకల్పం. నాది ఒక్కది కాదు, అందరిది అండి. మన జీవి అందరి ఆడవాళ్ళ ప్రయత్నం అనమాట. మేము ప్రతిరోజు ఇక్కడ పొద్దున్న తెల్లారుజామున వచ్చి 4:30 కల్లా అభిషేకం చేస్తున్నాము. ఆ స్వామి సంకల్పం ఇవ్వడం వల్లే ఇవాళ ఇది అంతా బాగా జరిగిందనమాట. ఇలా ప్రతి ఏడు మేము జరుపుకోవాలని అందరితో కలిసి కోరుకుంటున్నాము. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రముఖ రాజకీయ నాయకుడు వసంత నాగేశ్వరరావు జిల్లా అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని, అలాంటి మహోన్నతమైన వ్యక్తికి సేవారత్న పురస్కారం అందుకోవటం మంచి శుభపరిణామమని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నేడు రాజకీయాలంటే డబ్బు సంపాదించుకోవడం కోసమేలా ఉందని, ఆనాడు వసంత నాగేశ్వరరావు లాంటి ఎంతో మంది రాజకీయ నాయకులు దేశం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రముఖ న్యాయవాది అద్దే రవికుమార్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అత్యుత్తమ సామాజిక న్యాయ సేవ రత్న పురస్కారాన్ని అందించారు. అనంతరం వసంత నాగేశ్వరరావు ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా తప్పుడు కేసులు ఎదుర్కోవటం ఎలా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, డబ్బు కోసమే నేడు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి అవినీతి పరులుగా తయారవుతున్నారని, అలాంటి రాజకీయ నాయకులకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పెద్దలు, రాజకీయ పురువృద్ధులు వసంత నాగేశ్వరరావు గారు,
ఇతర మిత్రులారా, ఈ రోజున దాసప్ప నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టడం, ప్రత్యేకించి వసంత నాగేశ్వరరావు గారికి ఈ అవార్డు ఇవ్వటం అనేటువంటి చూసినప్పుడు, మనం వసంత నాగేశ్వరరావు గారు మంత్రిగా పనిచేసినప్పుడు, ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఒకసారి కనుక బేరీజు వేసుకున్నట్లయితే ఎంత ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనపడతా ఉన్నది. ఆనాటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఆ తరం కానివ్వండి, ఎక్కువ మంది తమకు పెద్దలిచ్చినటువంటి ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయ నీతి నియమాలతో రాజకీయాలు చేస్తే, ఈ రోజున తరతరాలకి మనం ఏ విధంగా డబ్బు సంపాదించాలి అని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. ఈ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉన్నారు, ప్రజానాయకులుగా ఎన్నుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఏమిటంటే అవినీతి అనేటువంటిది పెద్ద సమస్య కాదు అన్నట్లుగా కూడా ఆలోచించే పరిస్థితికి కూడా మనం పోతా ఉన్నాం. సిఆర్పిసి, ఐపిసి ఈ రెండింటిని మెర్జి చేసి న్యాయ సంహిత అనే పేరుతో ఈ మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఇవి కనీసం చదవటానికి కూడా అవకాశం ఇవ్వాలి. 45 రోజుల్లోనే మీరు నిర్ణయాలు చెప్పండి అని చెప్పానని. ఈ న్యాయ సంహిత అనేటువంటిది వచ్చిన దాంట్లో ఉన్నటువంటి లోపాలని నేను కొంత పుస్తకం చదివిన తర్వాత నేను మా నందిగాం బార్ అసోసియేషన్లను పిలిచి, ఇంత అసలు ఉదాహరణకి ఈ న్యాయ సంహిత అనేటువంటి ఇది తీసుకొచ్చిన తర్వాత నిన్న మొన్నటిదాకా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన చర్యలను సమర్థించేటువంటి చట్టంగా ఇది ఉంది. వాస్తవానికి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వేరు, ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వేరు. అక్కడ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అక్కడ కోర్టుల్లో ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఇక్కడ బెజవాడలో అక్కడ కలెక్టర్ రూపంలో ఉంటాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కితాబు. అంబేద్కర్ స్మృతివనం వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆగ్రహం. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదన్న పీసీసీ చీఫ్ షర్మిల. ప్రాథమిక హక్కులకు బీజేపీ తూట్లు పొడుస్తుందని ధ్వజం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.